ఆధ్యాత్మిక సాధన, తత్వచింతన, ధార్మిక బోధన, ఆముష్మిక భావన ఇవి తరతరాల భారతీయ హైందవ సంస్కృతిలో ముఖ్య భాగాలు. ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక వికాసం ద్వారా సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్నారు ధ్యాన నాన్నగారు. శంబలనగరి పేరిట ఆశ్రమాన్ని నెలకొల్పి విలక్షణ సంప్రదాయాలతో, పరంపరానుగతమైన ప్రక్రియలతో, చర్యలతో ఆధ్యాత్మిక సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. శంబల అనేది హిందూ పురాణాలలో పేర్కొన్న ఒక ఆధ్యాత్మిక నగరం. బాహ్య ప్రపంచానికి తెలియని ఒక ప్రదేశం హిమాలయాల్లో ఉందని దాని పేరు శంబల అని చెబుతారు. ఆ నగరాన్ని దేవతల భూమిగా ప్రస్తావిస్తారు. ఆ పేరునే ఈ ఆశ్రమానికి నిర్దేశించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు సమీపంలో రాజీపేటలో ఉన్న శంబల నగరి ఆధ్యాత్మిక దివ్య జగత్తును ఆవిష్కరిస్తుంది. శ్రీ గాయత్రి తపోభూమిగా వ్యవహరించే ఈ ఆశ్రమం ఒక అపురూప ప్రశాంత క్షేత్రం, నవ్య చైతన్యధామం. ధ్యానం నాన్నగారుగా వ్యవహరించే ఓ మునీశ్వరుడు కన్న కలలకు ప్రతిరూపం. ఇక్కడ ఓ తపస్వి నిరంతరం తపస్సులో సంలీనమై అజ్ఞాతంగా, ఏకాంతంగా తన తపస్సును కొనసాగిస్తూ ఈ ఆశ్రమానికి విలక్షణతను ఆపాదించారు. ఇక్కడ ఆరాధ్య దేవత గాయత్రీమాత. గాయత్రి అంటే సూర్యశక్తి, వేదమాత, తపస్సుకు అధిష్టాన దైవం. సరికొత్త ఆత్మోద్దీపనకు, ఆధ్యాత్మిక భవ్య యశస్సుకు ఇది అచ్చమైన చిరునామా. ధ్యానం నాన్నగారిగా వ్యవహరించే ముని గతంలో హిమాలయాల్లో ఆచరించిన తపస్సును ఇప్పుడు ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఆ సానుకూల వీచికలు, తపోశక్తి ప్రసారాలు అణువణువునా వ్యాపించి ఉన్న ప్రదేశం ఈ శంబల నగరి. ఎందరో తపశ్శక్తి సంపన్నులు సూక్ష్మ చైతన్యాలై ఇక్కడ సంచరిస్తారని ప్రతీతి. విశ్వశ్రేయోభావన అనేది హిందూ ధర్మానికి ఆలంబనగా నిలిచే సూత్రం. ఆ మౌలికమైన భావజాలానికి నిక్కమైన, నిజమైన ప్రతీక శంబల నగరి ఆశ్రమం. ధ్యానం నాన్నగారిగా వ్యవహరించే గాయత్రి ఉపాసకులైన ముని జీవితం అందరిలాగానే ఆరంభమైంది. బాల్యంలో ఆయనకి అమ్మమ్మగారి ప్రేరణతో దైవభక్తి అలవడింది. 7 సంవత్సరాల వయసులోనే, అంటే 1969లో యోగాభ్యాసాన్ని ప్రారంభించారు. 1971 సంవత్సరంలో పరిపూర్ణంగా యోగశాస్త్రాన్ని అవగాహన చేసుకున్నారు. 1983 సంవత్సరంలో గాయత్రీమాత జపాన్ని ప్రారంభించారు. 2004 నుంచి రోజులో అత్యధిక భాగం జపానికే కేటాయించడం ప్రారంభించారు. యోగాభ్యాసం, ధ్యానం, యోగా తరగతుల నిర్వహణ అవిశ్రాంతంగా కొనసాగింది. హిమాలయాలకు వెళ్లి అక్కడ క్రియాయోగ సాధన చేశారు.
2014 మార్చి 9వ తేదీన శ్రీ గాయత్రి తపోభూమి పేరుతో ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమానికి వచ్చిన వారందరినీ తండ్రిలా 4 సంవత్సరాల పాటు తన సమక్షంలో సేద తీర్చేవారు. వారి కష్టాలు, మనోవేదనల్ని చెబితే తగిన సాంత్వన చేకూర్చేవారు. 2018 సంవత్సరం మార్చి 14వ తేదీన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అజ్ఞాత యతి అజ్ఞాతానికి వెళ్లకముందు మౌన అజ్ఞాత గాయత్రి ఋషి అయ్యారు. అజ్ఞాతానికి వెళ్లకముందు సైతం ధ్యానం నాన్నగారు మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించారు. అందుకే ఆయన బోధనలకు రాత, చిత్రాలు ఎక్కువ ఆధారమయ్యాయి. ధ్యానం నాన్నగారి బోధనతో నిత్య జీవిత సంఘటనల్ని మిళితం చేశారు. ఇంకు పెన్నుతో ఏకబిగిన పేజీలకు పేజీలు ఆయన అందించే సందేశాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆయన బోధలన్నీ సరళ సుందరంగా ఆకట్టుకుంటాయి. ఆయన రంగుల చిత్రాల ద్వారా ఆవిష్కరించే సందేశాలు ఎన్నో మార్మిక ఉపదేశాల్ని అనుగ్రహిస్తాయి. ఆయన బోధనలన్నీ సమాజహితంగా, నిత్య మార్గదర్శకంగా ఉపయుక్తమవుతాయి. ప్రకృతిని ప్రత్యక్ష పరమాత్మగా ఆయన పేర్కొంటారు. భక్తి, బుద్ధి, విచక్షణ, శ్రమ, తపన, ధర్మం, చింతన, త్యాగం అనేది పరోక్ష దైవికాంశాలుగా ఆయన భావిస్తారు. శంబలి నగరి అంటే 5 అంశాలు ఉంటాయి. అందులో ఒకటి ఋషి. మొట్టమొదటిది ఏంటంటే ఋషి తపస్సు చేసుకుంటూ తన యొక్క తపశ్శక్తిని ఈ క్షేత్రంలో తను పాస్ చేస్తూ ఉంటారు. ఆ తపశ్శక్తిని మనం స్వీకరించాలి. సో ఋషి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సో రెండో అంశం ఏంటంటే ఆ తపశ్శక్తిని దారిపోయడానికి ఒక రూపం కావాలి. ఒక రూపం ఉంటే వాళ్ళకి వెంటనే ఏకాగ్రత కుదురుతుందన్న ఉద్దేశంతో నాన్నగారికి తపస్సులో ఆ రూపము వచ్చింది. ఆ గాయత్రి మాత రూపం వచ్చింది. 9 అడుగుల హైటు, 1800 కేజీలు బరువుతో పంచలోహ విగ్రహం రూపం నాన్నగారికి వచ్చింది. అక్కడ ప్రతిష్ఠించేలా చేశారు. నాన్నగారు అజ్ఞాతంలోకి వెళ్ళాక ఆయన తపశ్శక్తిని పాస్ చేయడానికి ఏర్పాటు చేసింది. అది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే గోమాతలకి ఒక విశిష్టత అయిన గుణం ఉంది. అవి ఋషి తండ్రికి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ తపశ్శక్తిని స్వీకరించగలుగుతాయి. స్వీకరించడమే కాకుండా మనలో ఉన్న ఆ నెగిటివ్ని తీసుకొని పాజిటివ్నిచ్చి మనలో సమభావం కలిగిస్తాయి. మిగతా ప్రదేశాల్లో ఎక్కడైనా, గుడుల్లోనే ఎక్కడైనా గోశాల దూరంగా ఉంటుంది. గోశాలకు మార్గమని పెట్టుంటారు. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే పెట్టడం కారణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ తాకి లోపలికి సమభావంతో వెళ్ళి ఆ శక్తిని స్వీకరించాలి, ఆ చైతన్యాన్ని స్వీకరాన్ని ఉద్దేశంతో పెట్టారు. అలాగే 4వ అంశం ఏంటంటే తులసిమాతని పెట్టారు. ఈ సృష్టిలో తులసిమాతకు ఉన్న విశిష్టత మనకు తెలుసు. అన్ని మొక్కల కంటే ఎక్కువ స్వీకరణ శక్తి ఉంటుంది ఆ తపశక్తిని. దాన్ని తిరిగి మనం స్వీకరించాలనే ఉద్దేశంతో అలాగే తులసిమాతను ఏర్పాటు చేశారు. అలాగే 5వది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఋషి తండ్రి తన యొక్క తపశ్శక్తితో ఈ ప్రాంగణం గుండా త్రివేణి సంఘం ప్రవహించేలా చేశారు. ఈ ప్రాంగణం గుండా అంతర్లీనంగా త్రివేణి సంఘం ప్రవహిస్తుంది. కాబట్టి 5 అంశాలు ఉంటేనే శంబలి నగర్ అంటారు. శంబలనగరి గాయత్రి తపోభూమి ఆశ్రమంలో 333 కిలోల గంట స్తంభం ప్రత్యేక ఆకర్షణ. ఈ గంట స్తంభానికి మరోవైపు ఆలయం ఉంటుంది. ఇక్కడ శక్తిమాత సన్నిధి, తులసి కోట ఉంటాయి. వర్తులాకారంలో ఉండే ఆలయంలో ప్రారంభ శక్తికి ప్రతీకగా గణపతి, సృష్టికి సంకేతంగా సరస్వతి, సంపదలకు అధిదేవతగా విష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. స్థితికారకులైన లక్ష్మీనారాయణులకు కుడివైపున శివపార్వతుల మూర్తులు తేజరిల్లుతాయి. విశాలమైన పెద్ద మందిరంలో ధ్యాన సన్నిధి నెలకొని ఉంటుంది. ఇక్కడ గాయత్రీమాత చిత్రపటం, శంబలనగరి చైతన్య చిత్రం, ధ్యానం నాన్నగారి చిత్రాలు ఉంటాయి.
ఈ ధ్యాన మందిరంలోకి అడుగుడిన వెంటనే అలౌకికమైన అనుభూతిని భక్తులు ఆస్వాదిస్తారు. ఈ ధ్యాన మందిరంలో భారీ పళ్లెరంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, సరస్వతి, గోమాతల పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాల్ని తాకి ధ్యానం చేసుకుని చైతన్యాన్ని పొందవచ్చు. శంబల నగరిలోని శక్తి సన్నిధి ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. ఈ శక్తిపీఠం మనలోని షట్చక్రాలకు సంకేతం. దేశంలోని అన్ని జీవనదుల నుంచి సేకరించిన శిలలతో ఈ పీఠం ఏర్పాటయ్యింది. ఉద్ధృతంగా ప్రవహించే నదుల్లో నునుపుగా ఉన్న శిలల్ని సేకరించి వాటిని సమాహారంగా పేర్చి మధ్యలో వాటిని రాగి చువ్వతో కలిపి ఒక శిల్పాకృతిగా తీర్చిదిద్దారు. సమస్త నదుల జీవశక్తిని సంతరించుకున్న ఈ శక్తి ఎంతో మహిమాన్వితమైనది. ఈ విగ్రహాకృతిని స్పృశించడం వల్ల ఆ నదుల పవిత్రత, చైతన్యం మనలో సైతం ప్రసారమవుతుందని చెబుతారు. శంబల నగరిలో ప్రత్యేక ఆకర్షణ ఈ పంచలోహ సమ్మిళితమైన గాయత్రీమాత దివ్యమంగళ విగ్రహం. సుమారు 1800 కిలోల బరువు, 9 అడుగుల ఎత్తు ఉన్న హంసవాహిని గాయత్రీమాత విగ్రహం సజీవ కళతో అలరారుతుంది. తూర్పు దిక్కుకు అభిముఖంగా మందిరంలో కొలువై ఉన్న గాయత్రీమాత పరమ శాంత స్వరూపిణిగా తేజరిల్లుతుంది. కరుణించే చూపు, మందహాసం, కమలం మధ్యలో హంసవాహనాన్ని అధిరోహించిన వేదమాతగా గాయత్రీదేవి విగ్రహం భాసిస్తుంది. గాయత్రీమాత మందిరంపై సూర్యోదయపు కిరణాలు ఆ మందిరంపై ఉన్న కలశంపై నుంచి జాలువారుతూ క్రమంగా గాయత్రీమాత విగ్రహాన్ని తాకే దృశ్యం నిరుపమానంగా ఉంటుంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి కిరణ సమాహారం గాయత్రీమాత విగ్రహంలోకి ప్రవేశించడం అంటే సృష్టిలోకి సూర్యశక్తి అనే జీవశక్తి ప్రసారం కావడం. ఈ పవిత్ర ప్రదేశంలో నిరంతరం చైతన్యం ప్రవహిస్తుండడం వల్ల ఆశ్రమ దర్శనానికి వచ్చిన వారందరూ వారికి తెలియకుండానే మౌనంగా చైతన్యాన్ని స్వీకరిస్తారని ప్రతీతి. ఈ మందిరాన్ని 200 అడుగుల దూరం నుంచే వీక్షించే విధంగా రూపొందించారు. అల్లంత దూరం నుంచి గాయత్రీమాత దివ్య చరణార విందాలు స్పష్టంగా గోచరమవుతాయి. నవంబర్ 29న ఈ గాయత్రీమాత విగ్రహాకృతి ప్రతిష్ఠ జరిగింది. వేద గాయత్రిగా సర్వమానవాళికి బుద్ధి ప్రచోదక శక్తిగా ఈ మాతృరూపిణి అలరారుతోంది. యోగ్యత, అర్హత, క్రమశిక్షణ, సాధువర్తన, ఏకాగ్రత, భక్తిభావం, మనోనియంత్రణ, నిగ్రహం, ఆత్మోద్ధరణ వంటి అంశాలు గాయత్రీమాత కృప వల్ల సాధ్యం. భక్తులు ఈ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి విగ్రహాన్ని తాకి ఆ విగ్రహం నుంచి వెలువడే చైతన్య శక్తిని అందుకోవచ్చు. గత దశాబ్ద కాలంగా మౌనంగా ఉంటూ 4 సంవత్సరాలు అజ్ఞాతంగా నిరంతరం తపస్సులో మమేకమై ఉంటున్న ఋషి ధ్యాన నాన్నగారు. వీరినే గాయత్రి ఋషి అంటారు. 2010 నుండి మౌనంగా, తర్వాత 2011 నుంచి హోమాలు నిర్వహిస్తూ 2013 నుంచి ఆశ్రమ జీవితాన్ని అవలంబిస్తున్నారు గాయత్రి ఋషి. ఆశ్రమ దర్శనానికి వచ్చే వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ తన ఒడిలో ఆయన సేద తీరుస్తారు. ఎక్కడో హిమాలయాల్లో కాకుండా మన మధ్యనే సంచరిస్తోన్న శంబల నగరి గాయత్రి తపస్వి అద్భుతమైన మునిగా భక్తులు, శిష్యులు పేర్కొంటారు. ఆశ్రమంలో ఓ అజ్ఞాత ప్రదేశంలో పద్మాసనంలో, వజ్రాసనంలో ఉంటూ మౌనంగా గాయత్రి చింతన చేస్తారు. ఆ అనుభూతి ఫలితాన్ని తాను ఆస్వాదించకుండా పూర్తి ఫలాన్ని సమాజ హితం కోసం ఆయన సమర్పిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ హోమం నిర్వహించబడుతుంది. ఈ హోమంలో ఇక్కడ సంప్రోక్షణ ఒకటి జరుగుద్ది.
ఈ సంప్రోక్షణ భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రంలో హిమాలయాల్లో కూడా జరగట్లేదండి. ఇక్కడ వీరికి ఏంటంటే 10 కోట్ల మందికి ముక్తి ఇవ్వాలి ఆ తపశక్తితోటి అనేది ఇది. కానీ అజ్ఞాతంగా మౌనంగా ఉంటారు. వారు ఉన్న ప్రదేశానికి వెనకాలకి మేము అందరం తీసుకువెళ్తాము. వచ్చిన వారందరూ అక్కడ మౌనంగా ఆ సంప్రోక్షణలో వారు ఏం చేస్తారంటే మన శరీరానికి 2 మిడతాలండి. శరీర జన్మలో ఈ ఆత్మ జన్మలు అంటాయి. శరీర జన్మలు ఆత్మ జన్మల్లో మనం చేసిన పాపాలు కర్మలు అన్నీ కూడా వారి సంప్రోక్షణ ద్వారాగా ఇక్కడ ఉన్న మహర్షి ధ్యానం నాన్నగారు ప్లస్ 8,23,543 ముందు గాయత్రి తపస్విల సూక్ష్మ చైతన్యాలు ఇవన్నీ కూడా వారిని శుద్ధపరిచి వాటిని దహింపజేస్తాయండి. దాన్నే సంప్రోక్షణ అంటారు. ప్రతి ఒక్కరూ లోపలికి రాగానే రోజు వారి సూక్ష్మాత్మ వారి గర్భంలో సమాన వాయువులో శుద్ధిగా వింపబడి వెన్నుముకలో ఉదాన వాయువులో నుంచి సూక్ష్మలోకం నుంచి ప్రయాణం చేసి పరమాత్మ సత్యం తీసుకువెళ్తారు. కాబట్టి రోజు శుద్ధిగా వింపబడుతుందండి. చెట్టు చివరికి వారు ముక్తి పొందుతారండి. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ ముక్తి పొందుతారు. ఇదే ఆఖరి జన్మ. నదులు సమ్మిళితమయ్యే ప్రదేశం నదీ సంగమస్థలి. అలాగే శంబల నగరిలో గోశాల, తులసివనం, తపస్వి ఈ మూడింటిని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తారు. గోశాల ఇడకు, తులసివనం పింగళకు, తపస్వి సుషుప్తికి ప్రతీక. అందుకే ఈ మూడు కలిసి ఉన్న ప్రదేశం కాబట్టి గాయత్రి తపోభూమిని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తారు. గోవులు ముక్కోటి దేవతలకు ప్రతిరూపాలు. శంబల నగరికి వెళితే ముందుగా కనిపించేది గోశాల. అన్ని రకాల గోవులకు ఈ గోశాల నెలవు. కపిల, గిరి, పుంగునూరు, ఒంగోలు జాతి గోవులు ఇక్కడ ఉన్నాయి. నిత్యం ధ్యాన చింతనలో ఉండే ఋషి తన తపశ్శక్తిని గోవుల్లో ధారపోస్తున్నారు. అందుకే వీటిని తాకడం ద్వారా చైతన్యాన్ని పొందుతారు. ఆ గోవులకు ప్రత్యేకమైన నామధేయాల్ని ఆపాదించి పిలుస్తారు. వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అనేది ఈ ఆశ్రమ నినాదం. సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తిని అణువణువునా నింపుకున్న దివ్యస్థలిగా ఈ ప్రదేశానికి ప్రత్యేకత ఉంది. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వ భావనకు ఈ సన్నిధి చిరునామా. ఇక్కడ అందరూ వెల్కమ్ ఈ ఆశ్రమానికి. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని కమ్యూనిటీస్కి ఈ ఆశ్రమంలో అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రండి, అలాగే పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్ళడం అనేది నాన్నగారి యొక్క స్లోగన్. సో నాట్ ఓన్లీ స్లోగనే కాకుండా రియాలిటీలో కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామంటారు. దీనికి సంబంధించి నాన్నగారు స్పెషల్గా ఎస్పెషలీ పిల్లలు లేని వారికి పిల్లలు సంబంధించి సంతాన ప్రాప్తిస్తున్న ప్రోగ్రాం పెట్టారు. దానివల్ల అనేక మందికి సంతానం ఉంది. దానికి సంబంధించి ఆశ్రమంలో ఎలాంటి డబ్బులు కానీ అలాంటివి ఏం తీసుకోరు. దానికి సంబంధించి నాన్నగారు తనకున్న నాలెడ్జ్ని ఉపయోగించి సొసైటీలో మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా ఆశ్రమంలో అనేక మంది చిన్నపిల్లలకి 3 నెలలలోపు పిల్లలకి నాన్నగారు డ్రాప్స్ వేసి వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థను బట్టి నాడీ వ్యవస్థలో ఏదైనా కనుక ఒకవేళ ఏదైనా ప్రాబ్లం లాంటిది ఉంటే మొత్తం ఆయన వేసిన డ్రాప్స్ వలన ఇదంతా నాడీ వ్యవస్థ అంతా పిల్లలకి క్లీన్ అయిపోయి వాళ్ళు మంచిగా ఉంటారు. ఈ సొసైటీకి మంచిగా ఎనర్జీతో ఉంటారు. సో అలాంటివి ఈ యొక్క ఆశ్రమంలో నాన్నగారు అనేక సేవ చేస్తూ ఉన్నారు. ధ్యానం నాన్నగారి భాష చిత్రలిపి. ఆయన మౌనాన్ని ఆశ్రయించిన తరువాత చేతివ్రాత, చిత్రలిపి ద్వారా తన మనోభావాల్ని ఆవిష్కరింపచేస్తున్నారు. ఆయన తన బాల్యం నుంచి చిత్రకారుడే. బాల్యంలో ఆయనకు మాటలు ఆలస్యంగా రావడంతో చిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవారు. విచిత్రంగా ఆ చిత్రాల ప్రతిభే ఇప్పుడు ఉపయుక్తమవుతోంది. ఆయన చిత్రాలలో ఆధ్యాత్మిక అనుభవంతో పాటు జీవితానుభవ బోధలు ఇమిడి ఉంటాయి. తాను గీసిన చిత్రాల్ని భక్తులకు కానుకలుగా స్వామీజీ అనుగ్రహిస్తారు.
ఆ ఆధ్యాత్మిక చిత్రాన్ని ఏ కుటుంబం వారు ఇంటికి తీసుకువెళతారో ఆ కుటుంబానికి యోగక్షేమాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఈ చిత్రాల్ని భక్తులు తమ ఇంట్లో పూజగదిలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఉంచడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చని భావిస్తారు. స్వామీజీ తన తపస్సును, సమయాన్ని, మంత్రశక్తిని ఈ చిత్రాలలో అనుసంధానిస్తారని భక్తుల నమ్మకం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. విశాఖపట్నం నుండి 55 కిలోమీటర్ల దూరంలో, శృంగవరపు కోట నుండి అరకు వెళ్లే మార్గంలో, రాజీపేటకు కిలోమీటర్ దూరంలో ప్రశాంత ప్రకృతిలో మమేకమవుతూ ఈ ఆశ్రమం గోచరమవుతుంది. ప్రతి వ్యక్తికి కావలసింది ముఖ్యంగా మనశ్శాంతి. మనసు శాంతిమయంగా లేకపోతే ఎన్ని సంపదలు ఉన్నా వృధా. ఆధ్యాత్మిక సంపదే లౌకిక సంపదల కన్నా మిన్న. ఆ సత్యాన్ని ఎరుకపరచడానికి ఈ శంబల నగరిని సందర్శించాలి. సూక్ష్మ చైతన్య శక్తి ఈ ఆశ్రమంలో వ్యాప్తి చెంది ఉంటుందని ధ్యానం నాన్నగారు చెబుతుంటారు. ఆ శక్తి మనోబుద్ధుల్ని శుద్ధి చేస్తుంది. దాని ద్వారా ఆత్మ ప్రక్షాళితమవుతుంది. ముక్తి అంటే మరణానంతరం పొందే ప్రక్రియ కాదు. కాలుష్యమయమైన ఆలోచనల నుంచి, ప్రతికూలమైన గుణాల నుంచి విముక్తి పొందడమే అసలైన ముక్తి. ఆ ముక్తిని పొందడానికి శంబల నగరి గాయత్రి తపోభూమిని సందర్శించడం ఉపయుక్తమవుతుందనడంలో సందేహమే లేదు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.